మరి ఇంకా నువ్వు హీరోని సామాన్లు ఇచ్చిందన్నమాట మా అమ్మ. మా ఇంట్లో చెట్లుండి మొదలయ్యాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశాసు బ్లాగ్స్. అందరూ అన్నారు మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్ చాలా దగ్గరగా ఉంది. పాత వాళ్ళు అయితే లైక్ కొట్టండి. వీడియోని లైక్ కొట్టి చూడడం వల్ల మాలాంటి క్రియేటర్స్కి సపోర్ట్ అయితే దొరుకుతుంది అనమాట. సో మార్నింగ్ లేసేసి ట్యాబ్లెట్స్ అయితే వేసేసి టీ అయితే తాగేసాను అనమాట. సో అయితే కింద గిన్నెలు అయితే తోముతుంది. సో బ్లాగ్ కంటిన్యూ అయిపోద్ది. మర్చిపోకుండా లైక్ కొట్టండి. మెయిన్లీ ఆ లైక్ కొడతారని చెప్పి నేను ఎంట్రన్స్ అయితే మాట్లాడుతున్నాను. సో ఇంకెందుకు లేట్ ఆ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. పట్టుకోవడానికి అవదు. ఎందుకంటే బయోస్టర్వారి బయోజైమ్ ముందుకు వేయడం అవసరం. కేవలం 15 రూపాయలకి స్ట్రిక్ షాంపూ హెయిర్ కలర్ చిన్నపై చిన్న జుట్టు కోసం. ఇక తొలగించండి పాత జుట్టు కలరింగ్ విధానం. స్విచ్ టు స్ట్రిక్ షాంపూ హెయిర్ కలర్. మహేష్ అది మొదలు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటిస్తున్నారు. వెల్కమ్ టు వంశాసు బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక బ్లాగ్తో వచ్చేసాను. ఎవరైనా కొత్త వారు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్. ఇప్పుడు ఇవన్నీ కంగులో కలపాలా? ఈ కవర్తోనే ఇంకేమైనా ఉన్నాయా? గవలు నీటికి కడిగవచ్చు కదా. ఇవన్నీ దేనికి తెస్తున్నారు? చెత్త వేరేస్తా బాగా. టైం పడుతుందా? ఒక అరగంట కాదు, 10 నిమిషాలు. కోసిన 2 కట్టలు అన్నారు, ఒకటే ఉంది. ఇది 2 కట్టలు కొన్నాను అన్నారు కదా. అలానే తర్వాత మిరపకాయలు కాడలు తీస్తాను. చాట్లో కోసించేస్తున్నాను అయితే. చాట్లోను ఈ చివరి కాళ్ళు ఏంటి కొంచెం తీసిన ఇది అయితే కూరలు వేసి ఎలా గట్టిగా ఉన్నాయి. ఇది చూడండి ఒకసారి. ఉడకదు అనుకుంటా, వేపేస్తాం కదా. కొంచెం దగ్గర నుండి ఉంచుతున్నాను. అది ఆవుకేసింది.
కోసినప్పుడు గట్టిగా ఉంది. తోటకూర ఏమలుగా అవును, ఎక్కువగా ఏది ఈ మధ్య తోటకూర తినలేదు. వాడి కొద్ది కూడా పోను రేపటి కొంచెం మొన్న దించిందేనా? పూజ సామాన్లు ఇచ్చిందనమాట మా అమ్మ. దీన్ని గడ్డలో కలపడానికి వెళ్తున్నాను. ఇటు సైడ్ గడ్డ అనమాట, మా సైడ్ గడ్డ అంటారు. సో చూడండి, పొలాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. సైడ్ డౌన్గా అనమాట. ఇది మా గడ్డ. ఇంకా కలిపేసాం కదా, సో ఇంటికైతే బయలుదేరిపోదాం. సో అదనమాట రోడ్డు. సో రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది, మాకు 1 కిలోమీటర్ అంత ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువే ఉండదు అనమాట. కడిగేసి వస్తాను. మా ఇంట్లో చేతుకోండి బోధనయ్యాయి. సగం దీని మీద మళ్ళీ పడుతుంది. ఎందులో చీరల డొక్కులో ఉందా? ఏటి తెచ్చావు? అది కూడా ఎక్కువ లేదు. పూరి ఏం పట్టు వడగలేదు పూరి తెలుసా, సాగుతుందా? మైదా వేస్తారు బాగా. రెండు వేలే తగ్గింది. తీసాను ముసి. లెన్స్ కట్ సరిగ్గా తీయ మీదనే లెన్స్ కట్ అని ఉంది, లోపల ఏటి లేదేటి. అదేటి అలాగే ఓపెన్లో ఉంది. పెట్టుకో. ఉంటాయా కటింగ్ నువ్వు అంబేద్కర్ బాగుంది కదమ్మా. అజిత్ కట్ చేస్తాం బాగుంది. బాగుంది కదా. అద్దాలు ఉన్నాయా దానికి? ఓన్లీ ఏదైనా జుత్తు కట్ చెయ్యి. మొత్తం బ్లూ అవడం వల్ల అలా కనిపిస్తుంది అట నీ షర్టు. అది దాంట్లో క్లాత్ ఇవ్వలేదా తొడ్డానికి?
పెట్టేసి బాక్స్లో పెట్టి లేకపోతే ఇచ్చేటి అది కబుతాగ్ అన్నీ అవుతాయి. ఇప్పుడు పాల్గొండ వెళ్తున్నాం. పాల్గొండ ఎక్కడికి వచ్చి పార్సిల్ వచ్చింది. అప్పుడు శ్రీకాకుళం పక్కకి వెళ్ళే వల్ల ఇప్పుడు పాల్గొండ వెళ్ళి తెచ్చేస్తాం అనమాట. పాల్గొండ వెళ్ళి ఇంకో దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అది ఎక్కడ కనిపిస్తుందంటే వీడియోలో చూడండి. ఈ గుడికి ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు అదృష్టం ఉందో అర్థం కావట్లేదు. పాల్గొండ ఎంటర్ అయిపోయాం. అజ్జులు బయట ఆడుకుంటాను. చెప్పులు లేకపోయినా చెప్పులు కొనట్లేదు, బట్టలు లేకపోయినా బట్టలు కొనట్లేదు. పార్సిల్ ఆఫీస్కి వచ్చాం ఫ్రెండ్స్. పార్సిల్ ఆఫీస్ పాల్గొన్నది. ఇప్పుడు కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, అవి కొనడానికి అయితే వెళ్తాం అనమాట. అది బజార్లో ఆడే షూ బాక్స్లో పెట్టా. షూ బాక్స్ కల్చరా, ఫిషెస్ కాదా, చెప్పుల బాక్స్. నెక్స్ట్ ఏంటి మరి ఇంకా నువ్వు హీరో అని షార్ట్ ఫిల్మ్ అయితే ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. ఇది వెనక నుండి అనమాట. ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు అంటే నన్ను ఆల్రెడీ అయిపోయింది అంటే అవును అన్నంటే ఆ టాపిక్ రావాలి కాబట్టి నేను చెప్పలేదు అన్నాను. పాలకొండ చెరువు, ఇది పాలకొండకి ఇంకో దారి అనమాట. అక్కడ కనిపిస్తుంది అది షైన్ బస్ స్టాప్.